స్పెషల్ ట్రాక్ తో రెడీగా ఉన్నారు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మహేశ్వరి, సత్యశ్రీ అండ్ నరేష్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏయ్ సిగ్గుపడుతున్నావు? బుగ్గలు కూడా ఎరిపెక్కి. నీ దగ్గర ఒక విషయం దాచాను. అవునా? ఏంటో చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. చెప్పాలనిపిస్తుంది కానీ సిగ్గుతో చెప్పలేకపోతున్నాను. అక్క, సిగ్గు నీ మాటల్లో చెప్పలేకపోతున్నావు కాబట్టి వాయిలెంతో చెప్పు. నేను అబ్బా నువ్వే లేవే, ఏంటో చెప్పు. ప్రేమలో పడ్డాను. అవునా? ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పు. పేరు నరేషా? నరేషా, నువ్వు ప్రేమించింది మన ఇంటికి వచ్చి వాయిలిన్ నేర్పించే నరేష్ నేనా? అవునే, నరేష్ మన ఇంట్లోనే కాదు నా ఒంట్లో కూడా సంగీతం వాయించాడు. మనసులో అమ్మ, ఒంట్లో కాదు. మనసులో కాదు, ఆడు ఒంట్లోనే అన్నాడు. ఏమైంది? నేను నా లవర్ గురించి చెప్తుంటే నువ్వెందుకు అంత డల్ గా ఉన్నావు? తనకి మోగించడం ఉంటా. నువ్వు కూడా ఒక అబ్బాయిని ప్రేమించానన్నావు. అతని ఫోటో ఈరోజు చూపిస్తా అన్నావుగా, చూపించు. ఏం లేదు, నేను జస్ట్ జోక్ చేశాను. అరే ఎవరు లేరు. అవును, ఎవరు లేరు. చూపి అక్క, చూపి. ఎవరు లేరు అక్క. నువ్వు తప్పుగా అనుకోకు, నేను వాడిని ప్రేమించలేదు. వాడు నాకు నచ్చలేదు. అంటే మన ఇద్దరం ప్రేమించింది ఆ ఒక్క మగాడినా? ఆ వైలెన్ తీసి పేక మీద వాయించుకోండి ఇద్దరు. కాదు, ఇప్పుడు వైలెన్ నడుచుకొని వస్తాడు. మన ఇద్దరం ప్రేమించింది ఆజాను బావున్నా. నేను చెప్తున్నాను, నేను అసలు వాడిని ప్రేమించలేదు. వాడు నీకే సొంతం. ప్రేమించలేదు. ఏంటి వాణ్ణి కులుపుతుంది మీ ఓడిని. ఏదేమైనా నరేష్ నీకే సొంతం. వాడు నిన్ను సంగీతం నేర్పించడానికి వచ్చి నువ్వు లవ్ చేసావు. నువ్వే పెళ్లి చేసుకో. అమ్మా చిన్నపిల్లలమ్మా మీకు. ఈ ఆజాను బావుడు, అందగాడు, ఈ మిల్క్ బాయ్. వాడిని నువ్వు ఫోటోలో చూసి ప్రేమించావే, నేను జస్ట్ ఫోటో చూసి ప్రేమించాను. నువ్వైతే ముద్దుల వరకు వెళ్ళిపోయావు కాబట్టి నీకే సొంతం. ముద్దులు ఎవరైనా పెడతాడే కానీ. ఆయన రమ్మని చెప్పండి తల్లే, ముందు ఫస్ట్. ఎందుకే నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దాక నీకు ముద్దు పెట్టాను. నీకే సొంతం. అమేజింగ్ అమేజింగ్. గొడుగు మాట్లాడుతుందేంట్రా? గొడుగు కింద చూడే నరేష్. నరేష్, నేను చెప్పేది మార్వెలస్, అమేజింగ్ అమేజింగ్. మీరు నా మీద చేస్తున్న ఈ త్యాగానికి నువ్వు రేళ్ళు. ఇంతసేపు సంతోషంతులుగా ఇక్కడ ఉండిపోయి మీ త్యాగాల పేరు వినుకుంటూ నరేష్, ఇన్ని రోజులు ఈ పెదవుల్ని తాకి ఇప్పుడు చొక్కా తాకుతున్నావా? అది కాదు నరేష్. క్వైట్ క్వైట్, దుబాయ్ పక్కన ఉన్న కువైట్. పోండి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఒక్కసారి మా మాట సాంగ్. ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా ఓ ప్రియా. పెట్టండి రా, ఏదో చేస్తా. నరేష్ ప్లీజ్ నరేష్. నరేష్ ఎలాగైనా మా అక్కని పెళ్లి చేసుకోరా నరేష్. ఎలాగైనా మా అక్కని పెళ్లి చేసుకో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు. పోండి. ప్రేమ కలహాలే నీకు ప్రియమా.
ఎలాగైనా మా అక్కనే పెళ్లి చేసుకో. ముద్దులు ఇచ్చేసావు కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. లేదు, ఐ పిట్ యు బోత్ ఆఫ్ యు, ఐ హేట్ యు. ఇంద్రజ గారు, ఈ స్పెషల్ ట్రాక్ సరదాగా జరిగిందా లేదా? ఆయన చేస్తే అల్లరి ప్రియుడు, నువ్వు చేస్తే అల్లాడే ప్రియుడులా ఉందిరా. రాజశేఖర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయనలా స్పూఫ్ చేసిన ఎన్నో స్కిట్లు వచ్చాయి. ఆయన ముందే ఆయనలా డాన్స్ చేసి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా గురించి ఇలా చేస్తారా, నన్ను ఇలా స్పూఫ్ చేస్తారా, నన్ను ఇలాగే ఇది చేస్తారా అని ఎప్పుడు ఏనాడు కోప్పడలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి రాజశేఖర్ గారు. సో ఆయన సినిమాని తీసుకొని మీరు స్పూఫ్ చేశారు కాబట్టి బతికిపోయారు. సత్య అండ్ మహి ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. పోటీ పడి చేశారు. కానీ మన నరేష్ ఎంట్రీ తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అన్నమాట. మనకు చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, వర్సటైల్ గా పర్ఫార్మర్స్ చేయడానికి చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. బట్ నరేష్ ఇస్ ద వన్ పర్సన్ ఒంటరిగా వదిలేయొచ్చు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీరు ఏదైనా లాక్కొని వచ్చేయగలరు. సూపర్ నరేష్, ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. సత్యభామ సంగతంటమ్మా. Thank you so much to the team. Thank you. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు, భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటోంది.